ఇక కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంటే అతనిపైన నమోదైన 307 సెక్షన్ కింద గత 32 రోజుల నుంచి కూడా అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి హైకోర్టు తాత్కాలిక కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో ఈరోజు కావలి రావడం జరిగింది. వచ్చిన వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 32 రోజులు తాను అజ్ఞాతవాసం గడపడానికి కారణం కావి కృష్ణారెడ్డి అని, ఏ తప్పు చేయనా తన పైన అన్యాయంగా ఇటు కావి కృష్ణారెడ్డి కేసులు పెట్టి వేధిస్తున్నాడని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు మద్దతుగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి, మిగతా సహచరులందరికీ ఇటు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావలి ప్రజలు చూపిన ఆప్యాయత, అభిమానం ఎప్పటికీ మరవలేనని చెప్పి ఇటు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ చెప్పడం జరిగింది. కోర్టులో కేసు ఉన్న కారణంగా నాపై ఉన్న కేసు గురించి పూర్తిగా మాట్లాడకపోతున్నానని, త్వరలోనే పూర్తి స్థాయిలో బెయిల్ వచ్చిన తర్వాత భారీ స్థాయిలో దీనిపైన ప్రజలకి ఏమి జరిగిందో నిజాలు మొత్తం వెల్లడిస్తారని చెప్పి రామిరెడ్డి చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఇటు స్థానికంగా ఉండే పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అన్నీ మళ్ళీ విచారణ చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా రామిరెడ్డి చెప్పడం జరిగింది. ఇటు కావలి నియోజకవర్గంలో ఎప్పుడు లేని సంస్కృతిని ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి పరిచయం చేస్తున్నాడని, ఇది రాజకీయాలకు చాలా బ్యాడ్ సంస్కృతి తీసుకొస్తుందని చెప్పి ఇటు రామిరెడ్డి చెప్పడం జరిగింది. అక్రమ కేసులు బనాయిస్తే భయపడిపోతారనే భ్రమలో ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ఉన్నారని, అలాంటి కేసులకు తాము భయపడమని తమ అధినాయకుడు తమకు అండగా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీడియాతో చెప్పారు. సోషల్ మీడియా యాక్టివిస్టుగా ఉన్న సవేంద్ర రెడ్డిపై కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగిందని, ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి అహంభావం, ఆయన అరాచకాలు చంద్రబాబు, లోకేష్ బాబు మంత్రులు కూడా తెలిసిపోయిందని, ఇటు అందుకే డిప్రెషన్లో ఇటు కావి కృష్ణారెడ్డి తన పైన లేనిపోని అక్రమ కేసులు బనాయించి తనను కావలి నియోజకవర్గ ప్రజలకు దూరం చేయాలని చూస్తున్నాడని, కానీ తానంటే ఏమిటో కావలి ప్రజలకు బాగా తెలుసునని, 1కి 2 సార్లు గెలిచిన చరిత్ర తనదని చెప్పి ఈ సందర్భంగా రామిరెడ్డి అన్నారు. కావలి నియోజకవర్గంలో గతంలో మేము తెచ్చిన వర్క్స్ కానీ ఇటు భేదా సోదరులు తెచ్చిన అభివృద్ధి పనులపై తప్ప ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ఏ ఒక్క పని చేశారో మీడియా సమావేశంలో చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా సవాల్ విసిరారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అక్రమాలు తీస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నాడని చెప్పి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. దమ్ము ధైర్యం ఉంటే ఇటు సిట్ విచారణ కావచ్చు, సిబిఐ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏ విచారణ వేసాయని చెప్పి తన తప్పుంటే నిగ్గు తేల్చాలన్నారు. ఇటు మనీ స్కీమ్లో కూడా నష్టపోయిన బాధ్యతలకు న్యాయం చేయకుండా ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ఇటు పోలీసులు 100 కోట్ల రూపాయల వరకు కొట్టేశారని చెప్పి ఇటు మాజీ ఎమ్మెల్యే తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. వారికి న్యాయం చేయమని అడిగితే నాపైనే అక్రమ కేసులు పెట్టి కావలలో లేకుండా చేయాలని చూస్తున్నారని, అది వాళ్ళ తరం కాదని చెప్పి ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్, గ్రావెల్, ఇసుక దోపిడీలను ప్రశ్నిస్తే పోలీసుల చేత అటెంప్ట్ టు మర్డర్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి తనను చాలా ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి ఇటు కావి కృష్ణారెడ్డి ప్లాన్ చేస్తున్నట్లు అన్నారు. నా ఆస్తులపై ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి అధికారులకు పంపించి దాడులు చేయించారని, ఇటు అన్ని చోట్ల కూడా తన ఆస్తుల మీద ఇటు అధికారులను పంపించి దాడులు చేస్తున్నారని, కానీ తనకి ఏమీ ఇబ్బంది లేదని, తాను ధర్మంగా న్యాయంగా ప్రతి రూపాయి సంపాదించానని, ఏ విచారణకైనా సిద్ధమని, ఏ అధికారులు వచ్చి సోదాలు చేసినా తన దగ్గర ఎలాంటి తప్పు దొరలదని, వీటన్నిటికీ త్వరలో వైఎస్ జగన్మోహన్ రాజ్యంలో 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 70mm సినిమా చూపిస్తానని చెప్పి ఇటు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. 35 రోజుల తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన పార్టీ ఆఫీసు మీటింగ్ జరగడం జరిగింది. దాన్ని చూసుకొని ఈరోజు కావలికి వచ్చిన సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలతో పాటు నాయకులంతా కూడా చూపిన ఆప్యాయత ఎప్పటికీ కూడా మర్చిపోయాను. అందరికీ కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటాము. కావలి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఎప్పుడు కూడా ముందుకు పోతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా పోతే ఈరోజు కోర్టులో కేసు ఉంది, కోర్టు మీద గౌరవం ఉంది, అధికారుల మీద గౌరవం ఉంది. కాబట్టి కోర్టు విషయాలు ఈరోజు ఏమీ మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే ఈరోజు ఈ అక్రమ కేసు ఎందుకు పెడుతున్నారు అనే దాని మీద క్లుప్తంగా మాట్లాడతాము. కోర్టు కేసు అయిపోయిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత దాని గురించి క్షుణ్ణంగా నేను ప్రజలకి కూడా వివరిస్తానని మీ అందరికీ సభాముఖంగా ఈరోజు పత్రికా ముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్క రాష్ట్రంలో ఏ విధంగా అరాచకాలు జరుగుతున్నాయో, అక్రమ కేసులు పెడుతున్నారో,
ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈరోజు ప్రతి ఒక్కరం కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మా నాయకుడు నిన్న చాలా సవివరంగా అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడు కార్యకర్తలకి కూడా అండగా ఉండాలని ఒక డిజిటల్ యాప్ను కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేయడం జరుగుతోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కార్యకర్తలకి అండగా ఉండాలి, మనం అండగా ఉండటమే కాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అధికారులు, కొంతమంది అధికారులు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది ఏ విధంగా తొత్తుగా పనిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారో అటువంటి అన్యాయం మీకు జరిగితే ఈ యాప్ ద్వారా మీకు ఫీడ్ చేయండి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడికి కార్యకర్తకి ఒక భరోసా ఇవ్వటం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే ఇవే చేస్తాము, అక్రమాలు చేస్తాము, ఇదే విధంగా దోచుకుంటాము అంటే తప్పకుండా మీ సినిమా మటుకు 70 అమ్మమే. మీకు పెట్టిన కేసు పెట్టినా భయపడను. చెప్పాను కదా, మా ఇంటి వాళ్ళు నువ్వు ట్రై చేసుకో, బేవి వస్తే బేవి కాకపోతే పోతా ఉండవు జైలుకి. మాకేం భయం లేదు, మేమేం భయపడము అని నాకు చెప్పేస్తున్నాను కూడా చెప్పాను. కాబట్టి ఈడెవ్వరు భయపడవు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా నేను లేని సమయంలో కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉందని మా కావలి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మాకు అండగా ఉండి, మా కుటుంబానికి మాకు అండగా ఉండి ధైర్యాన్ని చెప్పినందుకు, వాళ్ళతో పాటు జిల్లా నుంచి అందరూ కూడా వచ్చి మాకు అండగా నిలబడినందుకు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నందుకు మేము ఎవ్వరికి భయపడం, మీరు పెట్టే అక్రమ కేసులకు భయపడం, మీ తాటాక చెప్పులకి కూడా భయపడం అని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికన్నా ఒకటి, పోలీసు డిపార్ట్మెంట్లో మీరు పక్షపాతంగా వ్యవహరించకుండా సరైన మార్గంలో పోతే మీకు ముందు కూడా ఫ్యూచర్ బాగుంటుంది. లేని పక్షంలో ఆ 70 ఎంలో మీకు 35 mm అన్నా చూపిస్తాం మేము. కాకపోతే కొంతమంది మాకు సహకరించిన పోలీసులు ఉన్నారు, కొంతమంది సీఏలు, వారికి కూడా